నమః. 6 అయిన సింహరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జూలై నెల చివరిలోపు జరగబోయే పూర్తి మార్పులు మిమ్మల్ని చీయన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. మీ జీవితంలో మీరు ఇప్పటివరకు కూడా ఊహించని మీరు అద్భుతమైన మార్పులైతే చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు ఏ విధంగా ఉంటాయి, అసలు వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. సింహరాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో చాలా చక్కటి పైన మార్పులు అయితే చూస్తారు. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారు అనగా మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే ఈ సింహము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశికి చెందినటువంటి వారు పర్వత ప్రాంతం నందుకు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. ఎందుకనగా సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఏ విధంగా ఉంటారు? నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటారు. కనుక ఈ సింహరాశికి చెందినటువంటి వారు కూడా నాయకత్వ లక్షణాలు అనేవి కలవారుగా ఉంటారు. వీరు రాజకీయాల్లో అధికంగా ఉంటూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఈ రాశి వారికి కొన్ని సవాళ్ళు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. శ్రమ పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వెళ్ళిపోవడం వలన కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు అనేవి కాస్తంత ఇబ్బందులు పెట్టవచ్చు. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ప్రతి అడుగు కూడా మీరు ఆచితూచి వేయాలి. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం మీ కృషిపైనే ఆధారపడి ఉంటుంది. ఏకాగ్రతతో పనిచేయండి. ఇబ్బంది పెట్టే పరిస్థితులు అనేవి ఉంటాయి కనుక జాగ్రత్త. ప్రణాళికలను వాయిదా వేయవద్దు. శ్రద్ధతో పనిచేస్తే విజయం తథ్యం. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. శ్రమ పెరుగుతుంది. ఆవేశానికి మీరు అసలు గురి కావద్దండి. శాంతంగా ఉండండి. వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. జరగబోయే ఫలితాలను అంచనా వేసి పావులు కదపాలి. నవగ్రహ శ్లోకాలు చదవండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా